ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మా అందరితో మాట్లాడండి. ఎవరెవరు ఎక్కడి నుంచి ఏ పరిస్థితుల మధ్యలో నుంచి నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరికి కావాల్సిన మాటలు నుంచి ధైర్యపరిచి బలపరిచి ఆదరించమని, నీ స్వరాన్ని వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. 2 Timothy chapter 2 verse 7. Lord give the understanding in all things. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు మనల్ని ఏమన్నా కోరుకోండి అని అడిగితే ఏం కోరుకుంటామండి? మనము డబ్బులు కోరుకుంటామా? లేకపోతే అంతస్తులు కోరుకుంటామా? లేకపోతే మంచి మంచి జాబ్స్ కావాలని, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావాలని కోరుకుంటామా? లేకపోతే ఇంకా ఏమేమైతే అవసరతలు ఉన్నాయో వాటిని కోరుకుంటామా కదా? వాటిని చాలాసార్లు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం కదా. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకము అనుగ్రహించును. కాబట్టి దేన్ని మనం దేవుడి సన్నిధిలో అడగాలి అంటే, దేవునికి ఏమైనా కావాలి అని అడిగితే మనం అడగాల్సింది ఏంటంటే, దేవుడు ఇచ్చేటువంటి జ్ఞాన వివేకములు కావాలని అడగాలి. ఎందుకంటే మరి సొలొమోన్ రాజు చూస్తున్నాం కదా. మరి దేవుడు నీకేం కావాలి అని అడిగితే, మరి సొలొమోన్ రాజు దేవుడిని అడిగినటువంటి ఆ కోరిక ఏంటంటే, ప్రభువా నీ ప్రజల్ని పరిపాలించడానికి నాకు శక్తినివ్వు, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు సహాయం చెయ్యి అని అడిగాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానమును అడిగాడో వెంటనే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ జ్ఞానంతో పాటు నీకు సర్వము కూడా దొరుకుతుంది అని చెప్పేసి ఆశీర్వదించాడు సొలొమోన్ని. ఈరోజు మనుషుల దగ్గర డబ్బు ఉంటుందండి, మంచి మంచి హోదాల్లో ఉంటున్నారు, మరి ఏ లోటు లేకోకుండా మంచి మంచి బిల్డింగ్స్ ఉంటున్నాయి, లేకపోతే అన్నీ ఉంటున్నాయి. కానీ మనుషుల్లో లోపిస్తుంది ఏం తెలుసా? జ్ఞాన వివేకములు. ఈరోజు జ్ఞాన వివేకములు లేకపోవడాన్ని బట్టి ఎన్ని ఉన్నా సంతోషం లేనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. ఎన్ని ఉన్నా కుటుంబము మరి వ్యవస్థలో ఫెయిల్ అయిపోయిన వారుగా ఉన్నారు. ఎన్ని ఉన్నా కుటుంబంలో నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? మరి జ్ఞానము లేకపోవడం, వివేకము లేకపోవడం. వివేకం ఏంటంటే స్పాంటేనియస్గా రెస్పాండ్ అవుతుందండి. ఏ పరిస్థితిలో ఎలా ఉండాలి, ఏ పరిస్థితిలో ఎలా నడుచుకోవాలని నేర్పిస్తుంది. వివేకముగా మనం ప్రవర్తించాలి. దేవుడి బిడ్డలుగా మనం ఎలా ఉండాలి? పాములాగా వివేకంగా ఉండండి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. పావురం వలె నిష్కలంకంగా ఉండండి అని చెప్తున్నారు. పాము చాలా అలర్ట్గా ఉంటుందండి. దానికి చెవులు లేకపోయినా సౌండ్తోనే గ్రహించుకుంటుంది. అంత దేవుడు దానికి వివేకం ఇచ్చినాడు. అంటే అంత అలర్ట్గా ఉండాలి. మనం దేవుడి బిడ్డలం కాబట్టి ప్రతి విషయంలో ప్రతి పరిస్థితిలో మనం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మనల్ని వివేకముతో ఉండాలి అని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎన్ని రోజులు దేవుడిని అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా అని అడిగారేమో. అయితే ఈ రోజు నుంచి మనం ఏం అడగాలి? దేవుడిని బుద్ధి జ్ఞాన వివేకములు కావాలి ప్రభా అని అడగాలన్నమాట. ఎందుకంటే బుద్ధి వివేక జ్ఞానాలతో పొందుకుంటే సమస్తము కూడా దాని వెంట మనకి వస్తాయి. అవి దేవుడు ఇస్తాడు మనకి. ఎందుకంటే జ్ఞాన వివేకములు అనేవి చాలా ఇంపార్టెంట్. మరి ఇద్దరు వ్యక్తుల్ని మనం తీసుకొని మరి సేమ్ అమౌంట్ కానీ లేకపోతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రాపర్టీ కానీ సేమ్ ఇచ్చి ఇద్దరిని మరి చూడండి, కొద్ది రోజుల తర్వాత కొంతమంది ఏమో డెవలప్ అయిపోతారు, కొంతమంది ఏమో ఉన్నదంతా లాస్ చేసుకుంటారు. కారణం ఏంటి? వాళ్ళ దగ్గర వివేకం ఉంది, ఇంకొకరి దగ్గర వివేకం లేకపోవటం, జ్ఞానం లేకపోవటం. కాబట్టి ఏది ఇంపార్టెంట్? మన దగ్గర ఈరోజు ఎంతన్నా డబ్బు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, ఇవన్నిటిని మనం నిలబెట్టుకోవాలంటే మనకి ఏం కావాలి? వివేకం కావాలి. మనకి ఏం కావాలి? దేవుడిచ్చేటువంటి జ్ఞానం కావాలి. కాబట్టి సొలొమోన్ అంతటి జ్ఞానవంతుడు ఎవ్వరు లేరు అనేది దేవుడు వాక్యం సెలవిస్తూ ఉందన్నమాట. సొలొమోన్కి అంటే ముందుగా కానీ తర్వాత కానీ ఎవ్వరు కూడా అతనంత జ్ఞానవంతులు లేరు అని దేవుడు ఎంతగా అతని గురించి మాట్లాడాడు. కాబట్టి అంత జ్ఞానం మనం కూడా పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడండి. మనందరం కూడా వివేకముతో జ్ఞానంతో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే సొలొమోను పరిపాలించిన రోజుల్లో ఎంతో నెమ్మదినిచ్చాడు దేవుడు. అంతేకాకుండా ఆ టైంలో వెండి కూడా ఎన్నికలోకి రాలేదండి. ఒక బంగారు మాత్రమే చలామణిందంటే ఆలోచించండి. దేశం ఎంత సుభిక్షంగా ఉందో, ఆ దేశము ఎంత సమృద్ధితో నింపబడిందో, బంగారుతోనే ప్రతిది కొనాలి అనే పరిస్థితులు. అంటే అంత ఒక బంగారుకి తప్ప మిగతా దేనికి కూడా వ్యాలిడ్గా లేనటువంటి రోజులు అనమాట. అంతగా దేవుడు సొలొమోన్ని ఆశీర్వదించాడు.
సొలొమోన్ తన జీవితంలో అంత సమృద్ధిని కలిగి ఉండడానికి కారణం ఏంటి? దేవుడిచ్చినటువంటి జ్ఞానం, దేవుడిచ్చినటువంటి వివేచన, ఆత్మ, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క విజ్డమ్. మరి అంత ఇచ్చాడు కాబట్టే ఆయన అంత జ్ఞానంగా నడుచుకున్నాడు, అంత జాగ్రత్తగా నడుచుకున్నాడు. ప్రతిదీ కూడా ఎలా సమకూర్చుకోవాలో జ్ఞానయుక్తంగా మరి సమకూర్చుకున్నాడు. ఆయన టైంలో ఏ రోజు కూడా యుద్ధాలు జరగలేదండి. చాలా నెమ్మదిగా ఉన్నింది ఇశ్రాయేలు ప్రాంతం అంతా కూడా. సో అంత గొప్ప జ్ఞానాన్ని దేవుడు సొలొమోన్ రాజుకి ఇచ్చాడు. ఈరోజు నువ్వు నేను కూడా అడిగితే ఇస్తానని దేవుడు ఆల్రెడీ ప్రామిస్ చేశాడండి. యాకోబు 3 మరి 17లో చూసినట్లయితే పైనుండి వచ్చే శ్రేష్టమైన జ్ఞానాన్ని దేవుడు మనకి ఇస్తానన్నాడు. అలాగే యాకోబు 1:5లో చూసినట్లయితే ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉంటే నన్ను అడగండి, నేను ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి ఈరోజు నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు, మరి నేను ఏ టైంలో ఎలా ప్రవర్తించాలో నాకు తెలియట్లేదు అని బాధపడుతూ ఆలోచిస్తూ కూర్చునక్క మనకి జ్ఞానం ఇస్తానన్న దేవుడి వైపు చూద్దాం, దేవుడి మాటల్ని చదువుదాం, దేవుడి యొక్క శక్తిని పొందుకుందాం. మరి దేవుడి యొక్క మాటల్లో చాలా శక్తి ఉందండి. బైబిల్లో ఉన్న ప్రతి మాట చాలా మనకి మన జీవితాల్ని మారుస్తుంది, మన బ్రతుకుల్ని నిలబడుతుంది. అంత జ్ఞానవంతమైనటువంటి మాటలు ఉన్నాయి బైబిల్లో. కాబట్టి ప్రతిరోజు కానీ మనం బైబిల్ చదివితే మన నోటిలో, మన హృదయంలో దేవుడి మాటలు నింపుకోగలిగితే మనం చాలా జ్ఞానవంతులుగా తయారవుతామండి. మరి బైబిల్ అనేది దేవుడు జ్ఞానంతో నింపినటువంటి సంపదలకు గని. కాబట్టి అనుదినం మనం దేవుడి మాటలు ధ్యానించినప్పుడు ఆ మాటలు మన జీవితంలో ఎంతగానో కార్యం చేస్తాయి. అంతేకాకుండా ఆ మాటలు మన జీవితాల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాయి. కాబట్టి దేవుడి మాటల్లో ఉన్న శక్తిని జురుకుందాం. ఆయన మాటల్లో ఉన్నటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని మొదటిగా మనం గ్రహించాలి. కాబట్టి అన్ని విషయాలలో మనం ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. దేవుడు తప్పకుండా మనకు జ్ఞానాత్మ, వివేక ఆత్మనిస్తాడు. అంతేకాకుండా మనం ఎలా ఈ లోకంలో ముందుకు సాగాలి, ఎలా పాము వలె వివేకంగా ఉండాలి, మన చుట్టూ వచ్చిన సమస్యలు, మన చుట్టూ వస్తున్నటువంటి ఇబ్బందులను చూసి మనం పారిపోయే వారిగా కాకుండా నిలదొక్కుని నిలబడి జయించి క్రీస్తు నామానికి మహిమ తెచ్చేవారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం జ్ఞానవంతులుగా ఉన్నామండి. దేవుడిని అడుగుదాం. ఎక్కడెక్కడైతే ఏ పరిస్థితిలో మనం లేకున్నాం, అందరూ అన్నింటిలో జ్ఞానవంతులేం కాదు కదండి. అయితే ప్రతి ఒక్కరు ఒక్కొక్క దాంట్లో దేవుడు తప్పకుండా అందరికీ దేవుడు తలాంతులు ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంట్లో వాళ్ళు ప్రావీణ్యత కలిగి ఉంటారు. ఈరోజు మనం ఎక్కడ లోపిస్తున్నాం, ఏ విషయంలో మనము లోపంలో ఉన్నాము అనేది మనం దేవుడి సన్నిధిలో పరీక్షించుకుందాము, దేవుడి సన్నిధిలో కనిపెట్టుకుందాం, దేవుడి సన్నిధిలో అడుగుదాం. ఇంకా ఎక్కడెక్కడైతే సరి చేసుకోవాల్సినటువంటి అనుభవాలు ఉన్నాయో సరి చేసుకుందాం దేవుడి సన్నిధిలో. అలాగే దేవుడి మాటల్లో ఉన్నటువంటి ఆ శక్తిని, మాధుర్యాన్ని మనం గ్రహిద్దాము. అలాగే దేవుడు ఇచ్చేటువంటి ఆ వివేచన ఆత్మను, జ్ఞాన ఆత్మను మనం పొందుకొని ఈ లోకంలో నడిచినట్లయితే అనేకులు మన వైపు చూస్తారండి. ఎందుకంటే దేవుడు మాట్లాడే మాటలు చాలా జ్ఞానవంతమైనవి. మరి బైబిల్లో దేవుడు చిన్న జీవుల్ని చూపిస్తూ ఒక మాట అన్నాడు. చీమల్ని చూపించి, అలాగే మిడతల్ని చూపించి, అంతేకాకుండా బలిని చూపించి దేవుడు ఏం చెప్పాడంటే మరి ఎంత జ్ఞానంగా ఉన్నాయి, మరి నువ్వెలా ఉన్నావు అని ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవుడి సన్నిధిలో జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి. దేవుడి సన్నిధిలో మన జీవితాలు సమర్పించుకొని సంపూర్ణంగా ఆయన కోసం నిలబడేవారుగా మనం ఉండగలగాలి. అప్పుడే దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఈరోజు మీ కుటుంబంలో కలహాలు ఉన్నాయా? భార్యాభర్తల మధ్యలో గందరగోళాలు ఉన్నాయా? మరి బిడ్డలు, తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేదా? కుటుంబస్తుల మధ్యలో ప్రేమ లేదా? లేకపోతే ఏ విషయాన్ని బట్టి మీ మధ్యలో మరి పరిస్థితులు, డిస్టర్బెన్సెస్ ఏర్పడ్డాయో మరి వాటి అన్నిటినీ కూడా డీల్ చేసుకోవడానికి ఏం కావాలి? మనకి వివేకం కావాలి. దేవుడు ఇస్తేనే వస్తుంది. కాబట్టి వివేకపు ఆత్మను, జ్ఞాన ఆత్మను దేవుడు మనకి ఇచ్చి మనందరి జీవితాలని మరి కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎవరైతే మరి దేవుడి మాటను నమ్ముతారో, దేవుడి మాటను విశ్వసిస్తారో తప్పకుండా వారి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్యకార్యాలు చేయటంలో ఆయనకు సాటి ఎవ్వరు లేరు. నమ్ముదాము, దేవుడి యొక్క అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకుందాము. మరి మనము ఆయనను పోలి నడుచుకుందాము, ఆయనలాగా జీవించుదాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈరోజు జ్ఞానం కొదవగా ఉంది, మాకు వివేకం కొదవగా ఉందని సన్నిధికి వచ్చి ఉంటుండగా మా ప్రతి ఒక్కరిని ప్రభువా నీ జ్ఞాన ఆత్మతో, వివేచన ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి. మీ కొరకు స్థిరపరచబడ్డానికి, అనేకుల్ని క్రీస్తు వైపుకు నడిపించడానికి, మా కుటుంబాన్ని క్రీస్తు వరకు సంపాదించడానికి రోషము కలిగి ప్రభువా నీ సన్నిధిలో ఉండగలిగినట్లుగా మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.